హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. జగన్ గారి ఓటమితో దేశవ్యాప్తంగా భారీ నష్టం. సుప్రీంకోర్టు పూర్తి వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే పేదల బతుకులు మారుతాయని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రతి ఇంటికి తిరిగి ఓట్లు అడిగారు. దీంతో ఆ ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని గొప్పగా ప్రచారం చేశారు. కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా అనేక ఆర్థిక కష్ట నష్టాలను ఎదురొడ్డి ఏ ఒక్క హామీని విస్మరించలేదు అని పదే పదే జగన్ చెప్పారు. అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇచ్చిన నవరత్నాలను అమలు చేశామని చెప్పారు. నగదు బదిలీ పథకం ద్వారా లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశామన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా రూపాయి తగ్గకుండా ప్రజలకు డబ్బులను పంచిపెట్టారు. దీంతోపాటు పాత పంచాయతీరాజ్ వ్యవస్థను పక్కన పెట్టి కొత్తగా వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థను అమల్లోకి తీసుకుని వచ్చారు. ప్రజల వద్దకే పాలన అనే అంశాన్ని తీసుకురాగలిగారు. ఈ వాలంటీర్ సచివాలయ వ్యవస్థను అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే దేశానికి రోల్ మోడల్ అయ్యేవారేమో. కానీ ప్రజలు కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే చూడలేదు. చంద్రబాబు అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలను ఇచ్చిన హామీలను విస్మరించారు అని 2019లో దూరం పెట్టారు. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసినా అభివృద్ధి చేయలేదు అని అధికారం ఇవ్వలేదు. దీంతో ప్రజలు సంక్షేమ పథకాలు చూసే ఓట్లు వేయలేదు అనే భావనకు రాజకీయ పార్టీలు వచ్చేశాయి. దీంతో దేశంలో కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, యూపీ పలు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పైన వాటిని అమలు చేస్తూ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆ రాష్ట్రాలు అయితే చేతులు దులుపుకుంటున్నాయండి. సో ఇది వైసీపీ ఓటమి కారణంగా వచ్చిన మార్పుని పలువురు అయితే పేర్కొంటూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా వైసీపీ ఓడిపోవడం వల్ల దేశవ్యాప్తంగా భారీ నష్టమే సంభవించినట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్.